నిన్న మధ్యాహ్నం నలుగురిని నిందితులనైతే పోలీసులు అదుపులోకి తీసుకుని అటు చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారించినటువంటిదైతే ఉంది. ప్రస్తుతం ఆ నలుగురు కూడా చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. వీళ్ళు కాకుండా మరొక నలుగురిని అంటే పాస్టర్ దర్శన్ అదేవిధంగా ఒక మహిళ మరొక ఇద్దరు అనుచరులని నిన్న విశాఖ సీతమ్మ దారిలో ఒక హాస్పిటల్‌లో వీళ్ళ నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని ఆ రాత్రి వీళ్ళందరినీ కూడా ఇటు జీకే వీధి పోలీస్ స్టేషన్‌కి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. జీకే వీధి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చిన తర్వాత రాత్రి సమయంలోనే వీళ్ళందరినీ కూడా అంటే తీసుకొచ్చినటువంటి ఈ నలుగురిని కూడా విచారణ అయితే చేపట్టినటువంటిది అవుతుంది. విచారణ అనంతరం 5 గంటల సమయంలో వీళ్ళ మొత్తం అంటే పాస్టర్ దర్శన్ అదేవిధంగా మహిళ ఆమెతో వాళ్ళతో ఉన్నటువంటి మరొక ఇద్దరు అనుచరులు మొత్తం నలుగురిని తీసుకుని బయటికి తీసుకెళ్లారు. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బహుశా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకువెళ్ళి ఉండొచ్చు అనే సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే అది మొత్తము ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అక్కడ ఖచ్చితంగా మొబైల్ సిగ్నల్స్ కానీ ఏమీ ఉండవు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఏ ఒక్కరిని కూడా రానివ్వకుండా మీడియాని కూడా అలౌ చేయకుండా ఎట్లాంటి సమాచారం లేకుండా వాళ్ళనైతే చీకటిలోనే తీసుకెళ్ళినట్లుగా మనకైతే ఆ సమాచారం అందుతుంది. ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత వీళ్ళందరినీ అంటే ఈ నలుగురిని కూడా చింతపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొస్తారు. చింతపల్లి పోలీస్ స్టేషన్లోనే మొత్తం అందరినీ కూడా విచారణ అయితే చేసి ఇంచుమించుగా 11 నుంచి 12 గంటల సమయంలో మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ అభినవ్ దర్శన్ తను ప్రచారం చేసుకోవడానికి తనకి పేరు రావడం కోసం తన మీద తానే సుపారీ అంటే డబ్బులు ఇచ్చి మరీ దాడి చేయించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ దాడి పక్కా ప్లాన్ వేసి ఆ ప్లాన్ని ఎలా అమలు చేయాలో ప్లాన్ వేసినటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళతో పాటు యూట్యూబర్స్ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సహకరించినటువంటి మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచి వీళ్ళందరినీ కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇది ముందుగా చూస్తే అటు క్రైస్తవ సమాజాన్ని అందరినీ కూడా తన వైపు తిప్పుకోవడానికి రాజకీయ పార్టీ వైపు తిప్పుకుని తన పేరు పొందడం కోసం అంటే తన ఉనికిని కాపాడుకోవడం కోసం అభినవ్ దర్శన్ ఒక ప్లాన్ అయితే వేశారు. ఇప్పుడు అది బెడిసి కొట్టింది. పోలీసులు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆ కేసులో దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో నిందితులందరినీ కూడా అంటే దర్శన్తో సహా నిందితులందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. దీనిలో అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వినయ్న